మొన్నటి వరకు కళ్ల ముందు కనిపించే 8 గ్రామాలు 1365 ఎకరాలు ఇవాళ లేవు. మిగిలిన ఊళ్ళు రేపటి రోజు ఉంటాయా లేవా అన్న గ్యారంటీ కూడా లేదు. నేను మాట్లాడుతున్నది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉప్పాడ గురించి. ఇవాల్టి మన ఇది సంగతి ఎపిసోడ్లో లెట్స్ డీకోడ్ అబౌట్ ఉప్పాడ. పెద్ద ప్రళయం వచ్చి ఊళ్ళన్నీ నీళ్లలో కొట్టుకుపోవడం మనం సినిమాలో చూసి ఉంటాం. కానీ ఉప్పాడ తీర ప్రాంతంలో ఉండే ప్రజలు గత 60 సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితి అనుభవిస్తూనే ఉన్నారు. మరి ప్రభుత్వాలు ఏం చేయట్లేదా అంటే ఏదో నామకే వాస్తే అన్నట్లుగా ప్రయత్నాలు చేస్తున్నాయి తప్ప ప్రాపర్గా ప్లానింగ్తో అక్కడ ఉన్న ప్రజలని వాళ్ళ ఊర్లని ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఆదుకోలేకపోయాయి. నిజానికి ఒకప్పుడు ఉప్పాడ చుట్టూ గ్రీనరీతో సముద్రపు అలల శబ్దాలతో ఎంతో అందంగా ఉండేది. కానీ ప్రజెంట్ పరిస్థితి అలా లేదు. ఎగిసి పడుతున్న ప్రతి అల తమ ఇళ్లను ఊళ్లను మింగేస్తుంటే దిక్కుతోచని పరిస్థితిలో నిస్సహాయంగా అలలకు దూరంగా పరిగెడుతూనే ఉన్నారు. బతుకు మీద ఆశ ఉన్న సముద్రంతో పోటీ పడే శక్తి వాళ్లకు లేదు. అలా అని ఊళ్లను వదిలిపెట్టే ధైర్యం కూడా ఆ జనాలలో లేదు. సముద్రం మీదికి వచ్చే కొద్దీ వెనక్కి జరగడం తప్ప వాళ్ళ దగ్గర ఇంకో దారి లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫండ్స్ తో ఉప్పాడ గ్రామంలో తీవ్రతను అడ్డుకునేందుకు జియో ట్యూబ్ ఏర్పాటు చేశారు. అప్పట్లో 12.6 కోట్ల అంచనా ఖర్చుతో పనులు ప్రారంభించారు. వాటి ఫలితంగా కొంతకాలం పాటు సముద్రపు కోత నివారణ జరిగింది. కానీ ప్రెజెంట్ ఆ ట్యూబ్ల ఆనవాళ్లు లేకుండా పోయింది. మొత్తం తీరంలో సుమారు 1463 మీటర్ల మేర జియో సింథటిక్ ట్యూబులు బ్యాగులు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ ను మద్రాస్ ఐఐటి శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో నిర్మించారు. ఇది ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ అయినప్పటికీ తర్వాత దీన్ని మొత్తం ఉప్పాడ గ్రామంలోని తీరమంతటికి విస్తరించాలన్నది అప్పటి ప్రభుత్వ ఆలోచన. అప్పట్లోనే ఈ ప్రాజెక్ట్ కోసం 135 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కానీ అన్ఫార్చునేట్లీ ప్రాజెక్ట్ ఆనవాళ్లు లేకుండా పోయేసరికి మిగిలిన బడ్జెట్ కేటాయించి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసేంత ధైర్యం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము చేయలేదు. ఇప్పటి వరకు 6కి పైగా ఆలయాలు, 3 స్కూల్స్, 2 ట్రావెలర్ బంగ్లాలు సముద్రంలో కలిసిపోయాయి. గవర్నమెంట్ లెక్కల ప్రకారం కూలిపోయిన ఇళ్ల గురించి రికార్డ్స్ ఉన్నాయి, కానీ చెదిరిపోయిన జీవితాల గురించి ఏ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకులకు కానీ అవసరం లేని అంశంగా మారిపోయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 3190 ఇళ్లలో 12,000 మంది ఇక్కడ ఉండేవారు. 137 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన ఈ గ్రామంలో ఇప్పటికే 40 హెక్టార్లకు పైగా భూమి సముద్రంలో కలిసిపోయిందని స్వయంగా అధికారులు అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ లో సుమారు 947 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం విస్తరించి ఉంది. 1990 నుంచి 2021 మధ్య కాలంలో రాష్ట్రంలో సుమారు 289.36 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం కోతకు గురైందని నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ పరిశోధనలో తేలింది. కేవలం ఉప్పాడలోనే ఏటా 1.23 మీటర్ల మేర సముద్రం కోతకు గురవుతూ వస్తుంది. ఇప్పటి వరకు కాకినాడ తీర ప్రాంతంలో సుమారు 600 ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయింది. అక్కడి ప్రజల జీవనోపాధి మెరుగుపడాలి అంటే ముందు రోడ్లు బాగుపడాలి. ఎందుకంటే కోస్టల్ రోడ్లు ఏర్పాటైతే పేదలకు సామాజిక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాదు రోడ్లతో పాటు టూరిజం కూడా డెవలప్ అవుతే ఈ ప్రాంతమంతా వైజాగ్ లాగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఎంతో మంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తామని అధికారంలోకి వచ్చే ప్రతి ప్రభుత్వం హామీలిస్తూ వచ్చింది. కానీ ఒక్కరు కూడా తమ సమస్యలను పూర్తిగా తీర్చలేకపోయారన్నది అక్కడి స్థానికుల వాదన. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప్పాడ ప్రాంతాన్ని పరిశీలించారు. సరిగ్గా 18 నెలల్లో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి దశాబ్దాలుగా కోతకు గురవుతున్న ఉప్పాడ పరిసర ప్రాంతాలకు భవిష్యత్తులో ఆ సమస్య ఇక రానివ్వకుండా కాకినాడ నుంచి ఉప్పాడ తీరం వరకు అందమైన కోస్టల్ రోడ్లను నిర్మించి ఆ ప్రాంతంలో పర్యాటకంగా అభివృద్ధి చేసి స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చేలా చేస్తా అని ఉప్పాడలో జూలై 3న ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. మరి ఏపీ ప్రభుత్వం ఉప్పాడ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని స్థానిక ప్రజలు సముద్రమంతా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం ఛోటా న్యూస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి.